అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలంగాణలో బనకచర్ల చర్చ రచ్చ రాజేసింది. బనకచర్ల చర్చే జరగలేదన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఫైర్ అయింది. నీటి వాటాలో తెలంగాణకి అన్యాయం జరిగితే మరొక ఉద్యమం తప్పదని హెచ్చరిస్తోంది బీఆర్ఎస్. ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై విమర్శలు వెల్లువెత్తాయి. గురువు చంద్రబాబు చెప్పినట్టు శిష్యుడు రేవంత్ రెడ్డి నడుచుకున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు. బనకచెర్లపై చర్చ జరగలేదన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డారు. కిందికి నీళ్లు వృధాగా పోతున్నాయి, మేము పట్టుకపోతామంటే ముందు బేసిన్ అవసరాలు తీరనియండి, బేసిన్లో డెఫినేషన్ రానియండి. నికర జలాల్లో మా వాటా ఎంత, మిగులు జలాల్లో మా వాటా ఎంత, ఎవరు తేల్చాలి? ఇది కేంద్ర ప్రభుత్వం తేల్చాలి. కేంద్ర ప్రభుత్వం నియమించే మరి ట్రైబ్యునల్స్ తేల్చాలి. అవి తేలకుండానే మేము నీళ్లు కొంటపోతాం. మా చేతుల ఇవాళ కట్టి ఉంది కాబట్టి కట్టెతో బర్రెని ఎటువంటి తట అల్లించకపోతాం. కేంద్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి జుట్టు మా చేతులు ఉంది కాబట్టి మేము ఆడిచ్చినట్టు ఆడతాం. మా కోవట్టు పరిపాలిస్తున్నాడు తెలంగాణ కాబట్టి ఫుట్బాల్ ఆడతామని చంద్రబాబు అనుకుంటే దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. తప్పేమున్నదల్లా. నీళ్ల సమస్యల పరిష్కారానికి కమిటీ వేశామన్న రేవంత్ వ్యాఖ్యలను తప్పుబట్టారు కేటీఆర్. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కామెంట్స్ కు రిప్లై ఇచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఆ కమిటీ వేయించిందే చంద్రబాబు, నిన్న మీటింగ్ పెట్టించిందే చంద్రబాబు. ఆ కమిటీ అధికారులు ఎవరో కూడా డిసైడ్ చేసేది చంద్రబాబు. పలికే చిలక మనది కానీ పలుకు పరాయిది అన్నట్టు చిలక రేవంత్ రెడ్డి కానీ పలుకు మాత్రం చంద్రబాబు పలుకు అయిపోయింది ఇవాళ. అందుకే ముమ్మాటికి ఈ ద్రోహపూరితమైన ఆలోచనను తెలంగాణ రైతాంగానికి, రైతాంగ ప్రయోజనాలకు ఉప్పుపాతరేసే ఆలోచనను బీఆర్ఎస్ నిర్ద్వందంగా తిరస్కరిస్తుంది. ఖచ్చితంగా పోరాటం చేస్తాం. అవసరమైతే మళ్ళొక్కసారి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమిస్తాం, ముందుకు పోతాం. ఈ ప్రతిపాదనను పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తాం. రెండు రాష్ట్రాల ప్రయోజనం కాపాడే ఉద్దేశంతో ఇలా కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి మొదటి విజయం సాధించింది. దానికి కమిటీ వేయబోతున్నది. ఆ కమిటీలో అన్ని విషయాలు చర్చించి అన్ని రెండు రాష్ట్రాల ప్రజల యొక్క ఆలోచనను, వాళ్ళ ప్రయోజనాలను గుర్తించి అన్యాయం జరగకుండా చూసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది కృష్ణా గోదావరి జలాల విషయంలో చంద్రబాబు రేవంత్ రెడ్డి సమావేశాన్ని స్వాగతించారు డీకే అరుణ. నది జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగితే మరో పోరాటం తప్పదని బీఆర్ఎస్ చెబుతుంటే ఆ ఛాన్సే ఇవ్వమంటున్నారు కాంగ్రెస్ బీజేపీ నేతలు. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.